రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు చేరిన తరుణంలో విభజనపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు అధికారికంగా జరిగిన విభజన ప్రక్రియ, దానికి న్యాయశాఖ అటార్నీ జనరల్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించిన తర్వాత రాష్ట్ర విభజన అంత సులభం కాదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా సీమాంధ్ర నేతలకు చెప్పినట్లు సమాచారం. అసలు అటార్నీ జనరల్ వాహనావతి ఏమేమి సిఫారసులు చేశారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా అమలవుతున్న 371D అధికరణాన్ని తొలగించాలంటే తప్పనిసరిగా ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని మంత్రుల బృందానికి అటార్నీ జనరల్ వాహనావతి సూచించారు. ఇలా చేయాలంటే పార్లమెంట్ లో 2/3 మంది సభ్యుల మద్దతు అవసరం. పైగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఈ అధికరణాన్ని విభజన తర్వాత 2 రాష్ట్రాలకు యథాతథంగా కొనసాగించడం కూడా సాధ్యపడదని ఏజీ స్పష్టం చేశారు. లోక్సభ మాజీ కార్యదర్శి కె విశ్వనాథన్ రాష్ట్రాల విభజన అంశంపై తెలిపిన అభిప్రాయాన్ని కూడా ఏజీ పేర్కొన్నారు. విశ్వనాథన్ అభిప్రాయం ప్రకారం కేంద్రం రాష్ట్ర విభజన చేసినా అది అప్పటి వరకు ఉన్న రాజ్యాంగపరమైన అంశాలకు సవరణ చేసినట్లు కాదు. పైగా ఆర్టికల్ 371D ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించింది. ఇందుకోసం 1973లో రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 371Dని చేర్చారు. పార్లమెంట్ లో సాధారణ మెజార్టీతో ఓ చట్టం చేసి దీన్ని తొలగించడం సాధ్యం కాదు. రాష్ట్ర విభజన చేయాలంటే ఈ ఆర్టికల్ 371Dకి ఇప్పుడు మళ్లీ రాజ్యాంగ సవరణ చేయాలి, లేదా ఆ అధికరణాన్ని పూర్తిగా తొలగించాలి. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ పార్లమెంట్ చేయాలి. అందుకు పార్లమెంట్ లో 3/2 మంది సభ్యుల ఆమోదంతో పాటు రాష్ట్రాల ఆమోదానికి పంపాలని ఆర్టికల్ 368 చెబుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో శాంతి భద్రతలను లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పజెప్పడం, ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉమ్మడి సమన్వయ మండలి ఏర్పాటు చేయడం, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ వంటి బలగాలను కేంద్ర పరిధిలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదన్న ఏజీ వాహనావతి సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న జీఓఎం ఆయా ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. 371Dకి సవరణ లేదా తొలగింపు విషయంలో మాత్రం ఏజీ సిఫార్సుకు భిన్నంగా జీఓఎం వెళ్తోంది. వాస్తవానికి 371D ఆర్టికల్ కు సంబంధించి అటార్నీ జనరల్ ఇచ్చిన న్యాయ సలహా పటిష్టంగానే అనిపిస్తోందని జీఓఎం సైతం అభిప్రాయపడింది. కానీ గతంలో బొంబాయి నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు, అరుణాచల్ ప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆయా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కోసం పార్లమెంట్ లో సాధారణ మెజార్టీతోనే రాజ్యాంగ సవరణ చేశారు. అచ్చం అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదిస్తే 371D అధికరణానికి సైతం సవరణ జరిగినట్లేనని జీఓఎం అభిప్రాయపడింది. నివేదికలో ఉటంకించిన ఏజీ వాహనావతి అభ్యంతరాలనే ఇప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలు బలంగా ఎత్తి చూపిస్తున్నారు.